హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా రిపబ్లిక్ డే గురించి చెప్పుకుందాం. వ్యాపారం కోసం దేశానికి వచ్చిన ఆంగ్లేయులు నాటి భారతావనిలోని పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకొని దేశంలోని అనేకతను అసరాగా చేసుకొని క్రమంగా పట్టు సాధించారు. అనేక రాజ్యాలు సంస్థలుగా ఉన్న భారతావనిని విభజించు పాలించు విధానం అవలంబించి అధికారం హస్తగతం చేసుకున్నారు. దాదాపు 2 శతాబ్దాలకు పైగా ఆంగ్లేయుల పాలనలో ఉన్న భారతమాతకు సుదీర్ఘ పోరాటం తర్వాత 1947లో విముక్తి లభించింది. దేశ స్వాతంత్ర్యం కోసం వేలాది మంది ధన మాన ప్రాణత్యాగాలు చేశారు. అహింస అనే ఆయుధంతో భారతీయులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చిన గాంధీ జాతీయ ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారు. అయితే 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినా 1950వ దశకంలోనే దేశానికి సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది. స్వాతంత్రం తర్వాత గణతంత్ర దేశంగా 1950 జనవరి 26న భారత్ అవతరించింది. అదే రిపబ్లిక్ డే. అయితే దీని ప్రాముఖ్యత తెలియని జనానికి ఇదొక సాధారణ సెలవు రోజు. సరదాగా ఇంటి పట్టున ఉంటూ సినిమాలు, షికార్లు, షాపింగ్లతోనూ కాలక్షేపం చేస్తారు. కానీ దేశ స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేసి తమ ప్రాణాలనే తృణప్రాయంగా భావించి స్వరాజ్య యజ్ఞంలో సమిధులైన గొప్ప వ్యక్తులను ఈరోజు ఎంతమంది స్మరిస్తున్నారు? జాతీయ సెలవు రోజున ఎంతమంది వారి ఆదర్శాలను వల్లించుకుంటున్నారు? దేశ స్వాతంత్రం మీద నేటి యువతకి ఎంత అవగాహన ఉంది అన్న అంశాలపై ఎవరైనా సర్వే నిర్వహిస్తే సిగ్గుతో తలదించుకునే విషయాలు బయటపడతాయి. అసలు రిపబ్లిక్ డేను జనవరి 26నే ఎందుకు జరుపుకోవాలి అనే ఈ ప్రశ్నకు సరైన సమాధానం చాలా మందికి తెలియదు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం లభించింది. అలాగే 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కాబట్టి ఏటా అదే తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటున్నామని భావిస్తారు. ఇందులో కాస్త నిజం లేకపోలేదు. కానీ దీని వెనుక బలమైన కారణం ఉంది. వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26నే ఆమోదించారు. దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో 2 నెలలు వేచి ఉన్నారు. లాహోర్ వేదికగా 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. నెహ్రూ సారథ్యంలో రావి నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగరేసి భారతీయుల స్వాతంత్ర సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు. అప్పటిదాకా కేవలం రాజకీయ, ఆధ్యాత్మిక స్వాతంత్రం వస్తే చాలు, సంపూర్ణ అధికారం బ్రిటిష్ వారి చేతుల్లోనే ఉండి దేశం సామంతరాజ్యంగా మిగిలిపోయినా పర్వాలేదనుకునేలా ఉన్న రాజకీయ నేతల వైఖరిని జలియన్ వాలాబాగ్ ఉదంతం ఒక్కసారిగా కళ్ళు తెరిపించింది. నాడు సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి పూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రకటన చేయించటంలో సఫలమయ్యారు. ఆ రోజునే స్వాతంత్ర దినోత్సవంగా పరిగణించాల్సిందని కాంగ్రెస్ పార్టీ కూడా దేశ ప్రజలకు పిలుపు ఇచ్చింది. అంతటి చారిత్రక ప్రాధాన్యమున్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు రాజ్యాంగ రచన 1949లో పూర్తయిన మరో 2 నెలలు ఆగి 1950 జనవరి 26 నుంచి దానిని అమల్లోకి తెచ్చారు. జనవరి 26, 1950 నుంచి బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయింది. ఆ రోజున భారత్ సర్వసత్తాక సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శనికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేశారు.
దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను ఎన్నుకోగా, రాజ్యాంగ రచన ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ అంబేద్కర్ చైర్మన్ను నియమించారు. రాజ్యాంగ రచనకు ఎంతో మంది మేధావులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విధానంలో రూపొందించారు. అనేక సవరణల అనంతరం 1949 నవంబర్ 26న దీనిని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజుల కాలం పట్టింది. రాజ్యాంగ రచనకు మొత్తం 64 లక్షలు ఖర్చయింది. భారత రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలాధారమైనప్పటికీ అందులోని అనేక అంశాలను ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించారు. బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి పొందిన తర్వాత భారత పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించటానికి, స్వాతంత్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇది జనవరి 26, 1950 నుంచి అమల్లోకి వచ్చింది. ఇక ఈ రోజున భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికతత్వం, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందటం జరిగింది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం వేళ గణతంత్ర పరేడ్కు పోటీగా అదే రోజున సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున రైతుల పరేడ్ నిర్వహించటం గమనార్హం. ప్రజలు పోరాడి సాధించిన ఈ గణతంత్రంలో రైతులు, కార్మికులు లేకుంటే కంఠపుష్టి వచ్చేది కాదని, ఆ రోజు స్వాతంత్రం తెచ్చింది రైతులే. ఈ 74 ఏళ్ల స్వతంత్ర భారతం యొక్క మనుగడను కాపాడుతున్నది రైతులే అని ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు. ఇక తొలి గణతంత్ర దినోత్సవం నాటికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత రాష్ట్రపతిగా ఉన్నారు. రాజ్యాంగం అమలైన తర్వాత ఆయన పాత పార్లమెంట్ దర్బార్ హాల్లో రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. ఢిల్లీలోని కర్తవ్య పథ్ వరకు 5 మైళ్ళ పొడవున సాగిన పరేడ్ తర్వాత ఆయన ఇర్విన్ స్టేడియంలో జాతీయ జెండాను ఎగరేశారు. విదేశీ పాలన పూర్తిగా అంతరించి అధికారాన్ని అప్పగించిన గుర్తులే రిపబ్లిక్ డే. స్వతంత్ర దేశంగా పురుడు పోసుకొని ప్రపంచ దేశాల కూటమిలో సంపూర్ణ స్వతంత్ర దేశంగా భారత్ చేరింది. ఇప్పటి వరకు రిపబ్లిక్ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి జనవరి 26వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు నేడు. చిన్న పాత్రలతో సినిమాల్లో అడుగుపెట్టిన రవితేజ స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగాడు. 3 దశాబ్దాలుగా నటుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో రవితేజ కొనసాగుతున్నాడు. రవితేజ 1968 జనవరి 26న ఆంధ్రప్రదేశ్లోని జగ్గంపేటలో జన్మించారు. పూర్తి పేరు రవిశంకర్ రాజు భూపతి రాజు. అభిమానులు ముద్దుగా మాస్ మహారాజా అని పిలుచుకుంటారు. 1990లో కర్తవ్యం సినిమాతో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఈ సినిమా తర్వాత రవితేజకు సినిమాల్లో గుర్తింపు ఉన్న పాత్రల్లో అవకాశాలు అంతగా దక్కలేదు. ఒక్కోసారి చిన్న చిన్న పాత్రలు వచ్చేవి. 1996లో కృష్ణవంశీ నిన్నే పెళ్లాడుతా సినిమాకి రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. అంతేకాదు ఆ సినిమాలో చిన్న పాత్రలో నటించాడు. రవితేజ నటన బాగా నచ్చిన కృష్ణవంశీ నెక్స్ట్ ఇయర్ సింధూరం సినిమాలో సెకండ్ హీరో పాత్ర ఇచ్చాడు. సింధూరం సినిమా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం తెలుగులో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. ఆ తర్వాత కూడా వివిధ సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన రవితేజ కెరీర్ను మలుపు తిప్పిన సినిమా 1999లో నీ కోసంతో వచ్చింది. ఈ సినిమాలో రవితేజ పూర్తి స్థాయిలో హీరోగా అవకాశం అందుకున్నాడు. ఈ చిత్రానికి గాను రవితేజకు నంది అవార్డు కూడా వచ్చింది. వరుణ్ గ్రోవర్ హిమాచల్ ప్రదేశ్కు చెందిన సినిమా పాటల స్క్రీన్ ప్లే రచయిత, హాస్య నటుడు, కవి, దర్శకుడు. 2015లో 63వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ గీత రచయితగా అవార్డును గెలుచుకున్నాడు. రాజకీయ వ్యంగ్య ప్రదర్శన అయిన ఐసీ తేసీ డెమోక్రసీ రూపకల్పనలో సహకారం అందించాడు.
ఇతడు తొలిసారిగా తీసిన ఆల్ ఇండియా ర్యాంక్ అనే సినిమా 52వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం రోటర్డామ్లో ముగింపు సినిమాగా ప్రదర్శించబడింది. గ్రోవర్ 1980 జనవరి 26న హిమాచల్ ప్రదేశ్లోని సుందర్ నగర్లోని పంజాబీ కుటుంబంలో జన్మించాడు. తల్లి స్కూల్ టీచర్ కాగా తండ్రి ఆర్మీ ఇంజనీర్. ఇతడు లక్నోకు వెళ్లటానికి ముందు డెహ్రాడూన్, ఉత్తరాఖండ్, సుందర్ నగర్లో గడిపాడు. వారణాసిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సివిల్ ఇంజనీరింగ్ చదివి 2003లో పట్టభద్రుడయ్యాడు. పిసి శ్రీరామ్ భారతీయ సినిమాటోగ్రఫర్, చిత్ర దర్శకుడు. అతను డిజిటల్ సినిమా టెక్నాలజీ కంపెనీ అయిన క్యూబ్ సినిమాకి ప్రెసిడెంట్ కూడా. అతను మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పూర్వ విద్యార్థి. సినిమాటోగ్రఫర్గా పనిచేయడంతో పాటు పిసి శ్రీరామ్ తన దర్శకత్వం వహించిన కురితి పునల్కు దేశంలోనే కాక అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నాడు. భారతదేశం 1996లో ఈ చిత్రం ఆస్కార్కి అధికారిక ఎంట్రీగా సమర్పించింది. భరతన్, మణిరత్నం, ఆర్బాల్కి, విక్రమ్ కుమార్లతో తను మంచి అనుబంధం కలిగి ఉన్నాడు. మగన్, మౌనరాగం, నాయకన్, చినీకం, అగ్ని నక్షత్రం, పా, గీతాంజలి, అలైపాయుతే, నేను, ప్యాడ్మ్యాన్, ఓ కాదల్ కన్మని, తిరుడా తిరుడా, ఇష్క్, రెమో, తేవర్ వంటి చిత్రాల్లో చేసిన పనికి పిసి శ్రీరామ్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇలా పిసి శ్రీరామ్ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 30 చిత్రాలకు పైగా సినిమాటోగ్రఫర్గా పనిచేశాడు. 3 సినిమాలతో పాటు కొన్ని టీవీ వాణిజ్య ప్రకటనలకు దర్శకత్వం వహించాడు. ఇండియన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రఫర్స్ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన కూడా ఒకరు. 1956 జనవరి 26న మద్రాస్లో పిసి శ్రీరామ్ జన్మించారు. నవదీప్ పల్లపోలు ఒక భారతీయ నటుడు మరియు టెలివిజన్ హోస్ట్. అతను ప్రధానంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తమిళ, హిందీ రచనలతో పాటుగా కనిపిస్తాడు. అతను 2004లో దేశభక్తి స్పోర్ట్స్ డ్రామా జైతో తన సినీ రంగ ప్రవేశం చేశాడు. అరింతుమ్ అరియమలం, గౌతమ్ ఎస్ఎస్సి, చందమామ, ఆర్యా 2, బాద్షా, ఐస్ క్రీమ్, ధ్రువ, నేనే రాజు నేనే మంత్రి, రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్ టు, అలా వైకుంఠపురంలో, సీరు, మస్తీస్, రన్, న్యూ సెన్స్, ఈగల్ మూవీల్లో నటించాడు. నవదీప్ టెలివిజన్ పరిశ్రమలో ప్రముఖుడు. రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ మొదటి సీజన్లో ఫైనలిస్ట్గా నిలిచాడు. అతను గేమ్ షోలు సూపర్, టాలీవుడ్ స్క్వేర్లను హోస్ట్ చేశాడు. అదిరింది అనే కామెడీ షోకి న్యాయ నిర్ణేతగా ఉన్నాడు. నవదీప్ పల్లపోలు జనవరి 26, 1986న హైదరాబాద్, తెలంగాణలో జన్మించారు. అద్వైత్ చందన్ హిందీ చలనచిత్రంలో పనిచేస్తున్న భారతీయ చలనచిత్ర దర్శకుడు. అతను 2017లో సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. 2007లో అద్వైత్ తన కెరీర్ను 3వ అసిస్టెంట్ డైరెక్టర్గా, తారే జమీన్ పర్ అసిస్టెంట్ ప్రొడక్షన్ మేనేజర్గా ప్రారంభించాడు. అమీర్ ఖాన్తో మళ్ళీ కలిసి పనిచేసిన అద్వైత్ కిరణ్ రావ్ తొలి వెంచర్ ధోబీఘాట్లో కాస్టింగ్ డైరెక్టర్గా, పోస్ట్ ప్రొడక్షన్ సూపర్వైజర్గా పనిచేశాడు. అద్వైత్ చందన్ జనవరి 26, 1987న ముంబైలో జన్మించారు. చిత్ర పరిశ్రమలో వివిధ పాత్రలు పోషించిన తర్వాత అద్వైత్ చివరకు 2017లో అమీర్ ఖాన్, జైరా వాసిం ప్రధాన పాత్రలో నటించిన సీక్రెట్ సూపర్ స్టార్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.